స్వార్థలకు వెళ్ళిపోదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 59 వరకు మనం చదువుకున్నట్లే ప్రధాన బోధ ఏం చెప్తుందంటే, మరియా ఇలా చెప్తుంది, నా ఆత్మ ప్రభువును గణపరుస్తున్నది. ఆమె దేవుని కొరకు ఆమె గర్భంలో యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించవలసి ఉన్నది, జన్మిస్తున్నాడు. నా ఆత్మ ప్రభువును గణపరుస్తుంది. దేవుడు దరిద్రులను ఎత్తి నిలుపుతాడు, గర్విష్ఠులను తగ్గిస్తాడు. తక్కువగా కనిపించే మరియను దేవుడు ఆశీర్వదించబడ్డ స్త్రీగా చేసింది. చూడండి, ఆమె పేదరికంలో ఉన్నప్పటికీ కూడా, ఆమె పేదరికంలో ఉందని చెప్పి మనం అనుకుంటాం. మనం కూడా బీద తరంగా ఉన్నటువంటి వాళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడుతుంటాం. కానీ ఆమె కూడా ఆ సమయంలో అలాగే ఉన్నప్పుడు ఆమెను దేవుడు ఆశీర్వదించిన స్త్రీగా చేశాడు. ఎలిజబెత్ మరియు మరియా సమావేశంలో పరిశుద్ధాత్మ నింపబడింది. వారిద్దరికీ దేవుడు ఆత్మ ద్వారా నింపినాడు. దరిద్రులకు, బలహీనులకు దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. అంటే నేను వారి కొరకు, దీనుల కొరకు, అభాగ్యుల కొరకు, పేదరికంలో మగ్గుతున్నటువంటి వారి కొరకే నేను వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ లోకంలో జన్మిస్తున్నాననేటువంటి ఆ యొక్క ఆలోచన మనకిచ్చినాడని మనం గ్రహించబద్దులమైంటున్నాం. ఆ అడ్వాంటేజ్ సంతోషం ఏంటంటే, రాకడ పేరు లేని నిరాధార చిన్న మనుషులకు లేదా కూడా దేవుడు ఆశ ఇస్తాడని చూపుతుంది. అంటే ఎలాంటి ఆధారము లేనటువంటి వారికి దేవుడు ఆశ ఇస్తాడని చూపుతుంది. ఈ సందేశం లూకా సువార్త పేదల కొరకే నజరేయుడైన ప్రభువుల వారు జన్మించాడని మనం నమ్మక తప్పదు. ఇక అంశం, ముగింపు అంశం ఏం చెప్తుందంటే, ఆ నిర్గమకాండము మనకు ఏమని చెప్తుందంటే, దేవుడు రక్షించే దేవుడు. ఆ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆనందము ఇచ్చేవాడు. ఇక పత్రికాకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు స్థిరంగా నిలిపేవాడు. లూకా సువార్త చెప్తున్నాడు, దేవుడు తక్కువ వారిని ఎత్తేవాడు. అడ్వాంటేజ్ ఏమంటే, యేసు మన జీవితాల్లో ఎక్కువ వచ్చే ఆశ నిజమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన అందరిలో వెలుగులు నింపడానికి ఈ లోకంలో జన్మిస్తానని చెప్పి మనకు ఈ యొక్క వాక్యం వెల్లడిస్తుంటున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థించు.